బైబిల్ చరిత్రలో కానీ మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు చూపినటువంటి ప్రేమనే గొప్పగా ప్రతిపాదించినట్లుగా చూస్తాం. ప్రపంచ చరిత్రలో కానీ బైబిల్ చరిత్రలో కానీ యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఒక్కటే గొప్పగా అది ఉన్నట్లుగా ప్రతిపాదించిన విధానాన్ని మనం చూస్తాం. కనుక ఇది స్పష్టమైంది, ఇందులో ఏమాత్రం కూడా లోపం లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు చూపిన ప్రేమ దైవికమైన ప్రేమ. ఆ ప్రేమను కలిగి ఉండాలి, ఆ ప్రేమలో మనం ఉండాలి. ఆ ప్రేమను కలిగి ఉండాలి అనే ఉద్దేశముతోనే భక్తుడు ఇక్కడ దేవుని ప్రేమను ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మనం పరిశీలన చేస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనందరికీ సుపరిచితమైనటువంటి మాటలు 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ ప్రేమను గురించి పౌలు కూడా తెలియచేస్తూ ఆ ప్రేమ ఎలా ఉంటుందో, అగాపే ప్రేమ ఎలా ఉంటుందో, ఆ దైవికమైన ప్రేమ ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి ఆయన తెలియచేస్తూ కొన్ని లక్షణాలు, ఆ ప్రేమ యొక్క లక్షణాల గురించి చెప్పాడు. అది దీర్ఘకాలము సహిస్తుందని, అది దయ చూపిస్తుందని, అది మత్సరపడదని, అది శాశ్వతంగా ఉంటుందని, అది అమర్యాదగా ఉండదని, అది కపటముగా ఉండదని, చాలా విషయాలు. అసలు ప్రేమకే ఒక అధ్యాయాన్ని కేటాయించేశాడు అక్కడ. అది దైవికమైన ప్రేమ అది. కనుక వీటిలో శ్రేష్టమైంది ప్రేమే అంటాడు. వేటిలో ఏంటంట? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడిటిలో శ్రేష్టమైంది ఏంటంట? ప్రేమే అంటాడు. శ్రేష్టమైంది ప్రేమ అంటే లోకములో ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి, కానీ శ్రేష్టమైన ప్రేమ ఎందులో ఉంది అని అంటే అగాపే ప్రేమలో, దైవికమైన ప్రేమలో. దైవికమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి, దైవికమైన ప్రేమ, ఈ ప్రేమ ప్రాణం పెట్టునంతగా ఉంటుంది. ఈ ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. కొందరు ప్రేమలను జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఈ లోక చరిత్రలో లేక ప్రస్తుతం ఉన్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటే మాటలతోనే ప్రేమను సరిపెడుతున్నారు కొందరు గిఫ్ట్లతోనే ప్రేమను సరిపెడుతున్నారు కొందరు. కానీ దేవుని ప్రేమ అది మరణమవునంతగా ప్రేమించేదిగా ఉంటుంది. మరణం వస్తున్నా, ఎన్నో శ్రమలు, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా సరే ఆ ప్రేమను ఏమాత్రం కూడా విడిచిపెట్టరు. కనుక ఒక దైవికమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలి అనేటువంటిది మనం గ్రహించాలి. ఏదో లోకం ఇస్తున్నట్లుగా ఏదో గిఫ్టులు ఇచ్చి ప్రేమ చూపించాలని, ఏదో బట్టలు ఇచ్చి ప్రేమ చూపించాలని, లేకపోతే ఏదో పువ్వులు ఇచ్చి లేదా వస్తువులు ఇచ్చి ఏదో ప్రేమ చూపించాలని అనేటువంటి ఆలోచన కాదు. ప్రేమ అనేది భావోద్వేగంతో కూడింది కాదు, అది త్యాగంతో కూడిందై ఉండాలి. ప్రేమలో త్యాగం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు త్యాగం చేశాడు. ఆయన మన కొరకు త్యాగమైపోయాడు, మన కొరకు ఆయన యాగమైపోయాడు. ఆయన ప్రేమ భావోద్రేకంతో కూడిన ప్రేమ కాదది, అది త్యాగంతో కూడిన ప్రేమ.
ఎవరు చేయలేని త్యాగం యేసయ్య మన కొరకు చేశాడు. ఎవరు చూపని ప్రేమ యేసయ్య మన మీద చూపించాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రేమ అనేది త్యాగం. ఈ ప్రేమ అనేది ఆకర్షణ కాదు, అర్పణ. యేసుక్రీస్తు ప్రభుల వారు తన్ను తాను బలిగాను అర్పణగాను ఆయన అర్పించుకున్నాడు. కనుక ప్రేమ అనేది ఇది అర్పణ. ఆయన మన కొరకు అర్పించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ప్రేమ అనేది మనము ఆశించేది కాదు, ఇచ్చేది. మనం ఇవ్వాలి అని కోరుకునేది కాదు, ఇచ్చేది ప్రేమ. యేసుక్రీస్తు ప్రభుల వారు మన యొద్ద నుండి ఏమి ఆశించలేదు, కానీ మనకు ఆయన ఇచ్చేశాడు. ఆయన తన ప్రాణమునే ఇచ్చాడు. ఆయన తన రక్తాన్నే ధారపోశాడు. ఆయన తన మహిమనే విడిచిపెట్టేశాడు మన కొరకు. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఎలాంటిది అని అంటే అది ఇచ్చే ప్రేమ. అది స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్నాడు. కనుక ఇలాంటి ప్రేమ మీరు కూడా కలిగి ఉండి ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడి అని చెప్పి భక్తుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఇది దైవికమైన ప్రేమ. ఇది శరీర అవసరతల కొరకు, శరీర కోరికల కొరకు తీర్చుకునే ప్రేమ, చూపించే ప్రేమ కాదు ఇది. ఒకవేళ శరీర కోరికల కొరకు లేక బాహ్య సంబంధమైనటువంటి విషయాల కొరకు చూపే ప్రేమ అయితే అది అగాపే ప్రేమ కాదు. అది దైవికమైన ప్రేమ కాదు. దైవికమైన ప్రేమ ఆకర్షణ కాదు, అర్పణ. కనుక దైవికమైన ప్రేమ భావోద్వేగంతో కూడింది కాదు, త్యాగముతో కూడింది. ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలని భక్తుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రేమను చూపించాడు. ప్రేమ అనేది అది ఒక శక్తి కాదు, అదొక వ్యక్తి. ఆ వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ అనేది ఒక శక్తి కాదు, అది ఒక వ్యక్తే. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఆయన అలాంటి ప్రేమను చూపిస్తున్నాడు. ఆయన అలాంటి ప్రేమను ఆయన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభు అందుకే ఇక్కడ ఏమన్నాడంటే ఆయన దేవుడు ప్రేమస్వరూపి అని చెప్పాడు. కానీ మూలవాక్యంలో మూల భాషలో ఏమనంటే ఆయన ప్రేమై ఉన్నాడు అని చెప్పాడు. ఆయనే ప్రేమై ఉన్నాడు. కనుక ఆ ప్రేమను మనము కలిగి ఉండాలి. అలాంటి ప్రేమను మనం కలిగి ఉంటే ఆ ప్రేమ ఎంతగానో మనను ఆదరిస్తుంది. ఆ ప్రేమ ఎంతో మనల్ని బలపరుస్తుంది. ఆ ప్రేమను గురించి విని, ఆ ప్రేమను గురించి తెలుసుకొని షోలమితి మూర్ఛిల్లి పడిపోయింది చూస్తాం మనం దేవుని వాక్యంలో. పరమగీతముల గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూస్తే షోలమితి యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమను గూర్చి తెలుసుకొని ఆమె మూర్ఛిల్లిపోయింది. ఆమె అంటది, ఆయన తన ప్రేమను నా మీద ధ్వజముగా ఎత్తాను అని అంటది. ఆ మీద ఎలా ఎత్తాడు? ధ్వజముగా ఎత్తాడు. యేసయ్య ప్రేమ నా మీద ఒక ధ్వజముగా ఎత్తబడింది అని చెప్తుంది. అండి, ఆయన ప్రేమ ఎలా ఎత్తబడిందంట? ఒక ధ్వజం, ఒక జెండాగా ఎత్తబడిందంట. ఒక మ్రాను మీద, ఒక స్తంభం మీద
జెండా ఎలాగూ ఎత్తబడి అది రెపరెపలాడుతూ ఉంటుందో అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సిలువ మ్రాను మీద ఆయన ఎత్తబడ్డాడు. సిలువ మ్రాను మీద ఆయన వ్రేలాడాడు. ఆయన ప్రేమ ఎత్తబడింది. ఆ ప్రేమను చూశాడు. ఆ ప్రేమను చూసి ఆ ప్రేమను గురించి విని ఇంతగా నా ప్రియుడు నన్ను ప్రేమించాడా అని ఆమె ఆ ప్రేమను గురించి తెలుసుకొని ఆమె మూర్ఛిల్లిపోయింది. ఇంత ప్రేమ ఉందా నా మీద యేసయ్యకి, నా ప్రియునికి నా మీద ఇంత ప్రేమ ఉందని చెప్పి ఎంతగానో ఆమె ఆశ్చర్యపోయి మూర్ఛిల్లి పడిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. అంత ప్రేమ, అంత గొప్ప ప్రేమ. అందుకే సొలొమోను ఆ యొక్క పుస్తకంలో రాస్తాడు, ఆయన ప్రేమ మరణమంత బలవంతమైంది అన్నాడు ఆయన. అదేనా అని మరణము కంటే కూడా బలవంతమైంది. అంత ప్రేమ చూపిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రేమను మనం అనుభవించాలి. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. అది షరతులు లేని ప్రేమ అంటే అది షరతులు లేని ప్రేమ. దాన్ని కృప లేక దాన్ని దయ అని చెప్తాం. ఇంకా చెప్పాలంటే అది నిరుహేతకమైన ప్రేమ అని చెప్పాలి. ఇంకా నిరుహేతకమైన ప్రేమ అంటే మనం ప్రేమించబడటానికి అర్హులము కాకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు. మనం అర్హులం కాదు, మనం యోగ్యులం కాదు ఆయన ప్రేమ పొందటానికి. మనం పాపులం, దౌర్భాగ్యులం, దిక్కుమాలిన వారం, దరిద్రులం. ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు. కానీ ఏ అర్హత లేకపోయినా మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. అది నిరుహేతకమైన ప్రేమ, అదే కృప. అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. ఆ ప్రేమను బట్టి ఎంతైనా దేవుని స్తుతించాలి. అందుకే భక్తుడు అన్నాడు చివరికి, నీ కృప లేనిది నేను బ్రతకలేను అన్నాడు. ఆయన కృప లేకపోతే బ్రతకలేము. ఆయన ప్రేమను పొందాలి, ఆయన ప్రేమను అనుభవించాలి. ఆయన ప్రేమను బట్టి ఎంతైనా స్తుతించాలి, ఎంతైనా ప్రభుని ఘనపరచాలి. కనుక భక్త కోటి జనాంగానికి భక్తుడు యోహాను రాస్తున్న మాటలు ఏంటంటే, మీరు కూడా ఒకరికొకరు ప్రేమ కలిగి. యేసయ్య ప్రేమ ఇలాంటిది. ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు, ఆయన ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమ అగాపే ప్రేమది, అది దైవికమైన ప్రేమది. అలాంటి ప్రేమను కలిగి ఉండాలి. లోకంలో ఎన్నో ప్రేమలు ఉంటాయి, ఆ ప్రేమలు కాదు, దేవుని ప్రేమ కావాలి. ఆ ప్రేమ కొరకు ఆ ప్రేమను మనం పొందుకోవాలి. అలాంటి ప్రేమను మనము చూపించాలి, దైవికమైన ప్రేమ. అలాంటి అనుభవంలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆ అధ్యాయం అంతా కూడా చదువుతుంటే ఆ ప్రేమను కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు, ఎంతగానో మనల్ని దీవిస్తాడు, ఎన్నో గొప్ప కార్యాలు ఆయన మన పట్ల చేస్తాడు అనే విషయాలు ఆ యొక్క అధ్యాయం అంతట్లో కూడా తెలియచేస్తున్నాడు. కనుక అలాంటి ప్రేమను కలిగి ఉందాం, ప్రభు చూపిన ప్రేమను నేర్చుకుందాం. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీ ప్రేమను బట్టి స్తోత్రాలయ్యా. నిర్హేతకమైన ప్రేమను ఎడలు చూపించావు. నేను యోగ్యుని కాదు, అయినా నువ్వు ప్రేమించావు. నేను యోగ్యురాలను కాదు, అయినా నువ్వు నన్ను ప్రేమించావు. నువ్వు ప్రేమ స్వరూపివయ్యా, నీవే ప్రేమై ఉన్నావయ్యా. నీ ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ, నీ ప్రేమ అర్పణతో కూడిన ప్రేమ, నీ ప్రేమ ఇచ్చేదయ్యా. నీ గొప్ప ప్రేమను బట్టి స్తోత్రాలు, నీ ఉన్నతమైన ప్రేమను బట్టి స్తోత్రాలయ్యా అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. నీ ప్రేమ లేకపోతే, నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా.
శాశ్వతమైన ప్రేమతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. విడువక నా ఎడల కృప చూపుతున్నావయ్యా. నీ ప్రేమను బట్టి స్తోత్రాలయ్యా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా. అందరూ చప్పట్లు కొట్టండి, ప్రభుని స్తుతించండి. అయ్యా నీ ప్రేమను బట్టి స్తోత్రాలయ్యా. అయ్యా నీ కృపను బట్టి స్తోత్రాలయ్యా. తీగలు సడలి అపస్వరములమయమై తీగలు సడలి అపస్వరములమయమై మోగబోయేనే నా స్వరమండలము. మూగబోయేనే స్వరమండలము. నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా. శ్రమలలో సిలువలో నీ రూపు కలిగినదా. యేసయ్యా శ్రమలలో సిలువలో నీ రూపు కలిగినదా. శిలనైనా నన్ను నీవలే మార్చుటగా. శిల్పకారుడా నా యేసయ్యా. శిల్పకారుడా నా యేసయ్యా. మలచుచుంటేవా నీ పోలికగా. అందరూ మలచుచుంటేవా నీ పోలికగా. ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. నా ఎడ
నీకున్నా నిత్య సంకల్పమా, నాయడ నీకున్నా నిత్య సంకల్పమా, నాయడ నీకున్నా. ఇదే నిత్య సంకల్పం, నిత్య సంకల్పం ఇదే. నీకున్నా ఆ ప్రేమలోకి మార్చబడాలి, ఆ ప్రేమను కలిగి ఉండాలి, క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి, అగాపే ప్రేమను చూపించాలి, దైవికమైన ప్రేమ కావాలి, షరతులు లేని ప్రేమ. నిత్య సంకల్పమా, నిత్య సంకల్పమా, నిత్య సంకల్పమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ సిలువలో నా కొరకు నిలువెల్ల నలిగిపోయావు, నీ ప్రేమను చూపించావు, నీ రూపంలోనికి నన్ను మార్చటమే కదయ్యా నీ నిత్య సంకల్పం. లోకములో ఉన్న ప్రేమలు కాదయ్యా, అగాపే ప్రేమ నాలో నింపబడాలి, దైవికమైన ప్రేమ నాలో నింపబడాలి, షరతులు లేని ప్రేమ నాలో నింపబడాలి, నువ్వు చూపిన ప్రేమ చేతను నింపబడాలయ్యా. అయ్యా నీ ప్రేమ నేను కలిగి ఉండాలయ్యా. అందుకే కదా అయ్యా నన్ను ప్రేమించావు, నిర్హేతుకమైన ప్రేమ చూపించావు కదయ్యా. ఏ యోగ్యత ఏ అర్హత లేకపోయినా నీవు నన్ను ప్రేమించావు. ఆ ప్రేమ నేను కలిగి ఉండాలి, నేను చూపించాలయ్యా. నా కొరకు త్యాగమైపోయావు, నా కొరకు యాగమైపోయావు, నా కొరకు అర్పణ అయిపోయావయ్యా, అర్పణగా మారిపోయావు. నీ స్తోత్రాలయ్యా అని చెప్పి ప్రభుని స్తుతించాలి, ప్రభుని మహిమపరచాలి. ప్రభువా మీ కొందనాలయ్యా అని చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ప్రేమను బట్టి స్తోత్రాలయ్యా, నీ ఉచితమైన ప్రేమను బట్టి స్తోత్రాలయ్యా అని చెప్పండి. ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకో, ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకో. నీ కొరకు ప్రేమ ధ్వజముగా ఎత్తబడింది, నీ కొరకు ప్రేమ కలువరి సిలువలో వేలాడుతోంది, నీ కొరకు సిలువ మురాను మీదకి యేసయ్య ప్రేమ ఎత్తబడింది. అంతగా ఎత్తబడిన ఆ మురాను మీదకి యేసయ్య ప్రేమ ఎత్తబడిన ఇంకా ఆయన ప్రేమను గ్రహించలేని స్థితిలో ఉన్నావేమో, ఇంకా ఆయన ప్రేమను నమ్మలేని స్థితిలో ఉన్నావేమో. ఆయన ప్రేమ అంతగా ఎత్తబడుతున్నా ఇదిగో ఇంకా నువ్వు లోబడిన స్థితిలో ఉన్నావేమో. అయ్యా ఇంతగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, కానీ నేను లోబడలేదు, నన్ను క్షమించయ్యా. నీ ప్రేమకు లోబడతానయ్యా. అయ్యా నీ ప్రేమ నేను కలిగి ఉంటానయ్యా, నీ ప్రేమతో నన్ను నింపయ్యా. నాలో దైవికమైన ప్రేమ ఉండాలి అయ్యా, లోక సంబంధమైన ప్రేమ కాదు, ఆకర్షణీయమైన ప్రేమ కాదు, ఏదో ఆకర్షించి పుచ్చుకునే ప్రేమ కాదయ్యా. నీ ప్రేమ నన్ను కలిగి ఉండాలి. త్యాగముతో కూడిన ప్రేమతో నన్ను నింపయ్యా, త్యాగముతో కూడిన ప్రేమతో నింపయ్యా అని ప్రార్థించి ప్రభుని స్తుతించి దైవికమైన ప్రేమను కలిగి ఉందాం. హల్లెలూయా, 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 స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, మీ లేఖనములను నాతో మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలు బట్టి స్తోత్రాలు. నీ ప్రేమను గురించి కొన్ని విషయాలు ఈరోజు మాకు జ్ఞాపకం చేసావు, నీ త్యాగాన్ని గురించిన కొన్ని విషయాలు జ్ఞాపకం చేసావయ్యా. నువ్వు ప్రేమ స్వరూపివై ఉన్నావు యేసయ్యా, నువ్వు ప్రేమై ఉన్నావయ్యా. అయ్యా నీ ప్రేమను మేము కలిగి ఉండాలని, అలాంటి ప్రేమను మేము చూపించాలని, అలాంటి ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకోవాలని, మా ప్రేమ లోక సంబంధమైనదిగా ఆకర్షణీయమైనదిగా ఉండేదిగా కాకుండా దైవికమైన ప్రేమగా, షరతులు లేని ప్రేమగా, అగాపే ప్రేమగా మా ప్రేమ ఉండాలని మాతో మాట్లాడావు. అలాంటి ప్రేమతో మా హృదయాలు నింపబడునుగాక, అలాంటి ప్రేమతో మా జీవితాలు నింపబడునుగాక, అలాంటి ప్రేమతో మా కుటుంబాలు నింపబడునుగాక, అలాంటి ప్రేమతో మా సంఘాలు నింపబడునుగాక, దైవికమైన ప్రేమను మేము కలిగి ఉందమో గాక. అటు కృప మీద దయచేయండి.
మీ నామమునకు మహిమ తెచ్చుకుని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ పాడతారు. ప్రైజ్ ది లార్డ్. క్షణం నీ దయలేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా, నీ కృపలేని క్షణం, నీ దయలేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణం, నీ దయ లేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. మహిమను విరచి మహిమలో విరచి మాటలుగా మారి మనిషిగా మార్చావు. మహిమే నీవు మాటలుగా మార్చి మాటలు చూపి మరోగా విడిచావు. మహిమను విరచి మహిమలో విరచి మాటలుగా మారి మనిషిగా మార్చావు. మహిమే నీవు మాటలుగా మార్చి మాటలు చూపి మరోగా విడిచావు. మహిమలో మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.